విద్యార్థులారా, మనము ఈరోజు అల్విదా అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. శంషుద్దీన్ గారు రాసినటువంటి కౌముది అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. కౌముది అనేది వారి యొక్క కలం పేరు, శంషుద్దీన్ గారి యొక్క కలం పేరు. ఈ పాఠ్యాంశం గురించి మనం గత క్లాసుల్లో చెప్పుకున్నాం. గీతశిల్పి వెళ్ళిపోయాడు. గీతశిల్పి ఎవరిక్కడ? మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది అని చెప్పుకుంటున్నాం. అంటే ఎలాంటి సంకేతం లేకుండా, ఏ విషయాలు చెప్పకుండా వారి యొక్క మరణాన్ని చూసి, వారి మరణాన్ని గురించి మనకు మగ్దుమ్ మరణం వల్ల శంషుద్దీన్ గారి యొక్క బాధ, తెలంగాణ సమాజానికి ఏర్పడినటువంటి వెలితి అంటే ఏంటో ఈ యొక్క అల్విదా ద్వారా ఆవిష్కరణ చేస్తూ వచ్చాడు. వారి యొక్క భావాల ఉధృతి, ఆవేదన తీవ్రత ఏ విధంగా ఒక ఆకాంక్షగా రూపుదిద్దుకోవడం జరుగుతుందో అనే విషయాలన్నీ కూడా ఈ కవిత ద్వారా మనకు తెలుస్తూ వస్తున్నాయి. గీతశిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కల, ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తలవంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు. ముషాయిరా ఆగిపోయింది. పర్వం పోయింది, పరిమళం పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది. సొగసు పోయింది, సోయగం పోయింది, ఆదమరచి నిద్రిస్తున్నటువంటి బీదరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిరరుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తిలంగన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది అని చెప్తున్నాడు మనకు కవి శంషుద్దీన్ గారు. ఇంకా చెప్తున్నాడు, గీతశిల్పి వెళ్ళిపోయాడు, గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు. పరిస్థితుల కఠిన శిలావర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజు మేడ కట్టినవాడు. పగిలిపోని ఆదర్శాల గాజు మేడ కట్టినవాడు. వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు. అరుణధ్వజానికి, అరుణోశస్సుకు అని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధు. ఎర్రటి కలలకు అంటే ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధువు, బిందువులో ఇమిడిన సింధు. గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. గీతశిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది.
జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. గీత శిల్పి వెళ్ళిపోయాడు. గీతాలను రాసేటువంటి శిల్పి ఆ మగ్దుమ్ మొహియుద్దీన్ గారు మరణించాడు. అప్పుడు జ్యోతి ఆరిపోయింది. జ్యోతి అనేది ఆరిపోయింది అంటున్నాడు. జ్యోతి ఆరిపోయింది అంటున్నాడు. గీత శిల్పి వెళ్ళడం వల్ల జ్యోతి ఆరిపోయింది అంటున్నాడు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోవడం వల్ల జ్యోతి అనేది ఆరిపోయింది అంటున్నాడు. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను అందరితో కలిసి జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. ఇక మనం ఏం చెప్పుకున్నాము, మగ్దుమ్ మొహియుద్దీన్ గారు ఒక గొప్ప ఏమంటున్నామంటే అతను ఒక వైతాళికుడు అని చెప్పుకున్నాం. అంటే సమాజం స్థాపన కోసం అంటే ఇక్కడ ఈ మగ్దుమ్ మొహియుద్దీన్ గారు ఉర్దూ కవి అని చెప్పుకున్నాం. అంతేకాకుండా వీరు స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పుకున్నాం, కార్మిక నాయకుడు అని చెప్పుకున్నాము, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇలాంటి వీరిని ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, తీసుకుని వెళ్ళి వీరి యొక్క ఉద్యమ భావజాలానికి చూసి తట్టుకోలేక వీరిని తీసుకెళ్ళి జైలులో కూడా పెట్టడం జరిగిందనమాట. కాబట్టి అదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే జైలులో పెట్టడం జరిగింది, ఎన్నో బాధలు గురి చేశాడు, రైఫిళ్లతో బెదిరింపడి చేయడము, ఆ రైఫిళ్లతో వారిని బాగా బాధ పెట్టడము, వారిని ఆనాటి నిజాం పాలకులంతా కలిసి జైలులో పెట్టేటప్పుడు బాగా హింసిస్తూ వచ్చేవాళ్ళు. కాబట్టి అలా రైఫిళ్లతో హింస పెట్టారని చెప్పని, ఇక ఘర్షణల్లో రాపిడి పొందడం అటువంటివన్నీ కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు రకరకాల అనుభవాలు అనేటువంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఉద్యమంలో సాగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి ఉద్యమ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు కాబట్టి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు వారు జైళ్లకు వెళ్ళి వచ్చాడు. ఉద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళి వచ్చాడు. ఇక కన్నీళ్లను అందుకున్నాడు, రైఫిళ్లతో దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఒరిపిడిలు, రాపిళ్ళన్నీ కలిసి తను ఒక్కడు కాదు సోదరులందరితో కలిసి సాధారణంగా పంచుకున్నాడు వీటన్నింటినీ కూడా. అంటే జైలుకు వెళ్ళేటప్పుడు సోదరులతో పాటు కలిసి జైలుకు వెళ్ళాడు. ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి బాధలను కన్నీళ్ళన్నీ కూడా తన సోదరులతో పాటు తాను పంచుకున్నాడు కన్నీటిని. ఇక రైఫిళ్లను అంటే రైఫిళ్ల బారిన కూడా వాటితో దెబ్బలు తినడం జరిగింది. ఎన్నో రాపిళ్లన్నీ ఎదుర్కొన్నాడు. ఇక అంతేకాకుండా ఈ విషయాలన్నీ కలిసి తను ఒక్కడే కాకుండా తన సాటి సోదరులు, ఉద్యమంలో పనిచేసినటువంటి సాటి వారితో కలిసి ఇవన్నీ కూడా పంచుకున్నాడు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు. ఇక వీరు రాళ్లను కవ్వించిన వాడు. సందర్భానుసారంగా రాళ్ల చేత కూడా దెబ్బలు తినడం జరిగింది. కాబట్టి ఆ రాళ్లను కవ్విస్తే, మరి రాళ్ళు కవ్వించడం అంటే రాళ్ళను కవిస్తారంటే కవిస్తారా? కొడతావా కొట్టు అన్నప్పుడు రాళ్ళతో కొడతారు. కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విషయం చెప్తున్నారు. అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు, ఉద్యమ సహకారంలో ఉన్నప్పుడు రకరకాల రాపిళ్ళు వస్తుంటాయి. కాబట్టి అందులో భాగంగా రాళ్ల చేత కూడా దెబ్బలు తినడం జరిగింటుంది. ఇక మోళ్లను నవ్వించిన వాడు, మూడిపోయినటువంటి జీవితాలను, ఇక జీవితంలో ఎలాంటి స్థితి లేకుండా, అంటే ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా
జీవితం మూడుబారిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మూడుబారిన జీవితాల నుంచి వారి జీవితాన్ని మంచి వైపుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వాడు. కాబట్టి ఆ విషయాన్ని మోళ్లను నవ్వించిన వాడు అంటున్నారు. మూడుబారిన జీవితాలను నవ్వేలా చేశాడు, సంతోషపడేలా చేశాడు. పరిస్థితుల కఠిన శిలావర్షాలకు ఇంకా ఆయా పరిస్థితుల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఆయా రకాల పరిస్థితులకంతా కూడా చూస్తూ కఠినమైనటువంటి, చాలా కఠినంగా కష్టంగా ఉన్నటువంటి శిలావర్షాలకు, రాళ్ల వర్షాలకంతా కూడా, రాళ్ల వర్షాలు పడుతున్నా కూడా, ఎంతో కష్టంగా ఉన్నా కూడా తన యొక్క ఆదర్శాన్ని వదిలివేయకుండా, తను పీడిత ప్రజల పక్షాన్ని నిలుచున్నానని చెప్తూ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ నాయకుడిగా పనిచేస్తున్నప్పుడు తన ఆదర్శము ఏంటి? పీడిత ప్రజలందరినీ కూడా వెలుగులోకి తీసుకురావటము, పీడిత వర్గాల పట్ల, బీదవారి పట్ల, అణగారిపోతున్న సమాజాల పట్ల, అణచివేయబడుతున్నటువంటి వారి పక్షాన నిలబడుతున్నాడు. కాబట్టి అణచివేయబడుతున్నటువంటి వారిని రక్షించడం కోసము కంకణం కట్టుకున్నాడు. కాబట్టి దానికి అంటున్నాడు, అలాంటి ఆదర్శానికి నిలబడ్డప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల యొక్క కఠినమైనటువంటి శిలా వర్షాలకంతా కూడా ఎదురుడి నిలిచాడు. అలా ఎదురుడి నిలుస్తున్నప్పుడు తన యొక్క పగిలిపోని ఆదర్శాల గాజు మేడను కట్టినవాడు. అలాంటి పరిస్థితుల్లో తన యొక్క ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి ఆదర్శాలను చెప్పాలని అనుకున్నాడో, ఎలాంటి ఆదర్శాల పట్ల తను భావ వ్యక్తీకరణలో ఉన్నాడో, ఎలాంటి ఆదర్శాలను తను పాటించాలని చెప్పనుకున్నాడో, ఆ ఆదర్శాలను పగిలిపోనీయకుండా, అంటే ఆదర్శాలను వదిలివేయకుండా ఇలా ఆదర్శాల గాజు మేడ కట్టినవాడు. ఆ ఆదర్శాల యొక్క గాజు మేడ కట్టేశాడు. అంటే గాజు ఏమవుతుంది? ఒక రాయి పడితే పగిలిపోతుంది. కానీ పగిలిపోనివ్వకుండా తన ఆదర్శాల గాజు మేడ పగిలిపోనివ్వకుండా దాన్ని కఠినంగా నిలుస్తూ పగిలిపోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడడం జరిగింది. మామూలు గాజు ముక్క, ఒక రాయి పడి, చిన్న రాయి ముక్క పడ్డా సరే పగిలిపోతుందే, అలాంటి పగిలిపోనటువంటి తన ఆదర్శాలే గాజు మెడలు, ఆదర్శాలే గాజుతో కూడినటువంటివి. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటివి. ఆనాటి కాలంలో ప్రభుత్వం వారి యొక్క కఠినమైనటువంటి నిబంధనలకు వారి చేత దెబ్బలు తింటూ, వారి చేత నానా రకాలుగా హింసింపబడుతూ, తన ఆదర్శాన్ని వదిలివేయమని చెప్పని నానా రకాలుగా హింసిస్తున్నా, కష్టపెడుతున్నా కూడా వాటిని వదిలివేయకుండా, అవన్నీ కూడా గాజుబెడ లాంటివే. ఎందుకంటే ఒక 4 దెబ్బలు తినగానే అయ్యో దేవుడా వద్దు, తనలని తింటాము, వదిలేసి మనం పోతే అయిపోతుంది కదా అని చెప్పని పరిస్థితిలో ఉంటుంది ఈనాటి సమాజం. కాబట్టి అలా ఆనాటి కాలంలో తాను పెట్టుకున్నటువంటి ఆదర్శాన్ని వదిలివేయకుండా ఇలా పగిలిపోని ఆదర్శాల గాజు మేడ కట్టినవాడు. పగిలిపోయినటువంటి తన ఆదర్శాలను ఒక గాజు మేడలా కట్టుకున్నాడు. వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని, స్వర్గాల కోసము కలగన్నవాడు. మరి ఇప్పుడు సమాజంలో చూస్తే ఆనాటి సమాజంలో వర్గాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి, వైషమ్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవి ఏమైనాయంటే ఈనాటి కాలంలో ఇంకా మితిమీరిపోతున్నాయి. అంటే ఆనాటి కాలంలో అందరూ కూడా ఈ వర్గ వైషమ్యాలు, వర్ణాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పని కళ్ళుగని ఎంతో ప్రయత్నం చేశారు ఆనాటి వారు.
రాబోయే కాలాల్లో ఈ వర్గాలు కానీ వర్ణాలు కానీ వైషమ్యాలు కానీ ఉండవు అని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తూ పోతే, ఈనాటి రాజకీయ విధానంలో భాగంగా చూసినట్లయితే ఈనాటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క వర్ణ వైషమ్యాలన్నీ కూడా వాటిని పెంచి పోషిస్తూనే వస్తుంది. ఈ వర్గం వారు, ఈ కులం వారు, ఆ కులం వారు అని చెప్పని ఇలా వర్గ వైషమ్యం చేస్తూ, అంటే వర్గాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారే కానీ ఈ యొక్క వర్ణ వైషమ్యాలు తొలగించే ప్రయత్నం అవి చేయటం లేదు. కానీ అప్పట్లో ఈ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులంతా ఎలాంటి పాటు పడతారు అంటే, ఎలాంటి వర్గాలు లేకుండా, వర్ణాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా స్వర్గాల కోసం కలగన్న వాడంటున్నాడు. అంటే ఒక స్వర్గం ఉండాలి, భూతల స్వర్గం ఉండాలని చెప్పని కలగంటారు కమ్యూనిస్టు నాయకులు. కాబట్టి సమాజంలో ఎటువంటి వర్గాలు ఉండొద్దు, పేద ధనిక అలాంటి వర్గాలు ఉండొద్దు, ఇక వర్ణాలు కులమతాలు ఉండొద్దు, ఆ కులం గొప్ప, ఈ కులం గొప్ప, ఇది ఉన్నత కులము, ఇది నిమ్న కులం అనేటువంటి లేకుండా అందరూ సమానమైనటువంటి విధానంలో ఉండాలని చెప్పినటువంటి అలాంటి ఆశలు కని అలాంటి స్వర్గాల కోసం, భూతల స్వర్గం కోసము మగ్దుమ్ మొహిద్దీన్ గారు కలగన్నాడు. అరుణధ్వజానికి అరుణోషస్సుకు అని, అరుణధ్వజానికి అరుణోషస్సుకు, అరుణ ప్లస్ ఉషస్సు అని, అరుణధ్వజము, అరుణధ్వజము అంటే ఎర్ర జెండా, అరుణోషస్సుకు అని, అరుణధ్వజానికి అరుణోషస్సుకు అని ఎర్రటి ఆశలకు, ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు, అరుణధ్వజానికిని అరుణోషస్సుకు అని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధు. అరుణధ్వజము అంటే ఎర్ర జెండా, అరుణం అంటే ఎరుపు, ధ్వజము అంటే జెండా. అరుణం అంటే ఎరుపు, ధ్వజం అంటే జెండా. అరుణధ్వజానికి అంటే ఎర్రటి జెండాకు, అరుణ ఉషస్సుకు, అరుణ ఉషస్సుకు, ఉషస్సు అంటే ఉదయం, ఉషస్సు అంటే ఉదయం, అరుణం అంటే ఎరుపు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఉషస్సు కాలంలో, సూర్యోదయ కాలంలో ఎర్రటి ఆశలకు, ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు, ఎర్రటి ఆశలకు, ఎర్ర కలలకు అంకితమైపోయిన దీనబంధు. అంకితమైనటువంటి దీనబంధు, దీనులందరికీ కూడా బంధు వంటి వాడు. ఇక ఎర్రటి ఆశలు అంటే ఇప్పుడు ఈ కమ్యూనిస్టుల యొక్క జెండా అనేది ఒకటి ఉంది, అదంతా కూడా ఎర్ర జెండా. ఎరుపు అంటే అనగానే అది ఒక ఉద్వేగానికి సూచన. కాబట్టి అలాంటి ఎర్ర జెండాకు, ఎర్రని ఉదయము, ఎర్రని ఆశ, ఎర్రని కలలకంతా కూడా అంకితమైపోయినటువంటి దీనబంధువు కమ్యూనిస్టు నాయకుడు మగ్దుమ్ మొహిద్దీన్ గారు. అంకితమైపోయిన దీనబంధువు బిందువులో ఇమిడిపోయిన సింధువు, బిందువులో ఇమిడిపోయిన సింధువు, అంకితమైపోయిన దీనబంధువు. అంటే ఇటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు దీనబంధువు, అంటే దీనులందరికీ కూడా బంధువు వంటి వాడు. ఆ బిందువులో ఇమిడిపోయిన సింధువు, ఆ బిందువు లోపల అంటే
కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వంలో ఇమిడిపోయిన కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వం అనేటువంటి బిందువులో ఇమిడిపోయినటువంటి సముద్రం వంటి వాడు ఈ యొక్క మగ్దుమ్ మొయిద్దీన్ గారు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు. పరిస్థితుల కఠిన శిలావర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు. వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు. అరుణధ్వజానికని, అరుణోషస్సుకు అని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధు. బిందువులో ఇమిడిపోయిన సింధువు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. గీతాలను రచించేటువంటి శిల్పి ఆ యొక్క మగ్దుమ్ మొయిద్దీన్ గారు మరణించాడు, వెళ్ళిపోయాడు. తద్వారా జ్యోతి అనేది ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, తుపాకులను, కష్టాలను, కడగళ్లను అన్నీ కూడా తన సోదరులందరితో కలిసి, అందరితో పాటు కలిసి పంచుకున్నటువంటి వాడు మగ్దుమ్ మొయిద్దీన్ గారు. రాళ్లలో చైతన్యాన్ని కలిగించిన వాడు. ఇక్కడ కవ్వించిన వాడు అంటే రాళ్లలో చైతన్యాన్ని కలిగించడం అంటే కఠినమైనటువంటి రాయి లాంటి మనసు ఉన్నటువంటి వారిని కూడా చైతన్యవంతం చేస్తూ వచ్చాడు. రాయి లాంటి కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వారిని అందరినీ కూడా చైతన్యం చేస్తూ వచ్చాడు. ఇక మోళ్లను నవ్వించాడు. మూడు వారిపోయినటువంటి జీవితాలన్నీ కూడా నవ్వించడం జరిగింది. రాళ్ల వర్షానికి పగిలిపోయినటువంటి ఆదర్శాల మెడను కట్టుకున్నాడు. రాళ్ల వర్షానికి కూలిపోయినటువంటి ఆదర్శాల మెడను కట్టుకున్నాడు. ఇక అంతేకాకుండా కుల మతాల కోసం అంటే కుల మతాలకు అతీతమైనటువంటి స్వర్గాన్ని కావాలని చెప్పనుకున్నాడు. కుల మతాలకు అతీతమైనటువంటి స్వర్గం కావాలని చెప్పనుకున్నాడు. ఎర్ర జెండా, ఎర్రటి ఉదయం, ఎర్రని ఆశ, ఎర్రని కలలకు అంకితమైపోయినటువంటి చక్కని కమ్యూనిస్టు నాయకుడు. వీరు దీనులకంతా కూడా బంధువు. ఆ బిందువులో ఇమిడిపోయినటువంటి సముద్రం వంటి వాడు ఎవరు? గీత శిల్పి. గీత శిల్పి వెళ్ళిపోయాడు. ఎవరు? మగ్దుమ్ మొయిద్దీన్ గారు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు. పరిస్థితుల కఠిన శిలావర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు. వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు. అరుణధ్వజానికని, అరుణోషస్సుకు అని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీనబంధు. బిందువులో ఇమిడిపోయిన సింధువు మగ్దుమ్ మొయిద్దీన్. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. అవని అంటే భూమి. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. ఆకాశాన్ని అవని మీదికి దింపినవాడు. నిప్పులో మంచును,
మంచులో నిప్పును పుట్టించినవాడు. నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించినవాడు. ఆడవాళ్ల చొల్లులో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో, నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. ఆడవాళ్ల చొల్లుల్లో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో, నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. ఉడుగణాల చెక్కిళ్ల మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మెయ్యి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల కాంతిని, క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలిలాన్ని, జ్యోత్స్నా ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినవాడు. ఇక్కడ అవని అంటే భూమి. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. ఆకాశాన్ని అవని మీదకి దింపినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదికి దింపినవాడు. నిప్పులో మంచును, మంచులో నిప్పును, నిప్పులో మంచును, మంచులో నిప్పును, నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించినవాడు. ఆడవాళ్ల చొల్లులో, ఆడవాళ్ల చొల్లులో, అబద్ధాలల్లో, సానివాడల్లో, సారాయి కంపులో, నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి, నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. ఉడుగణాల చెక్కిళ్ళ మీద, ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మెయ్యి విరుపులోని, మెరుపు కన్నె మెయ్యి విరుపులోని మనోహరమైన జిలుగును, మెరుపు కన్నె మెయ్యి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల కాంతిని వసంతాల కాంతిని, క్రాంతిని మేళవించి, వసంతాల కాంతిని, క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలిలాన్ని, సంధ్యారాగ సలిలాన్ని, జ్యోత్స్నా ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినవాడు. అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు. అవని అంటే భూమి. భూమిని ఆకాశానికి ఎత్తినవాడు. ఎవరెత్తారు? మగ్దుమ్ ముహియుద్దీన్ గారు, కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు, నిర్మాత. భూమిని ఆకాశానికి ఎత్తినటువంటి వాడు, ఆకాశాన్ని అవని మీదకు దింపినవాడు. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదకి దింపినవాడు, ఆకాశాన్ని భూమి మీదకి దింపినవాడు. నిప్పులో మంచును, నిప్పుల్లో మంచును, నిప్పుల్లా ప్రజ్వలిస్తున్న దాన్ని చల్లదనంతో,
మంచులో నిప్పును, చల్లదనంలో ఉన్నటువంటి దాన్ని నిప్పులా మార్చడంలో, మంచులో నిప్పును పుట్టించినవాడు. ఉద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో సాగుతున్నప్పుడు ప్రజల్లో ప్రజ్వలిస్తున్నటువంటి ఆ యొక్క ఆవేశాన్ని, అనవసరపు ఆవేశాలను అణిచే ప్రయత్నం చేసినవాడు. ఇక ఏమవుతుందిలే, జరగనిలే, మన బతుకులు ఇంతే అనుకుంటూ మంచు ముద్దలా పడిపోయినటువంటి, కదలకుండా చలనం లేకుండా పడిపోయినటువంటి సమాజాన్ని మంచులో నిప్పును పుట్టించిన వాడు, నిద్రాణమైపోయినటువంటి, జాగృతం లేకుండా పోయినటువంటి సమాజాన్ని మళ్ళీ తిరిగి చైతన్యవంతం చేసినటువంటి వాడు. ఇక ఆడవాళ్ళ చొల్లులో, చొల్లు అంటే చొంగ, అంటే మాటలు మాట్లాడేటప్పుడు మనకు కొంత పక్క నుంచి వస్తుంటుంది అనమాట. ఆడవాళ్ళ చొల్లులో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో, ఆడవాళ్ళ చొల్లులో కవిత్వం అనేటువంటిది మనకు అలా వస్తుంటుంది, అలా సాగిపోతుంటుంది. కవిత్వం అనేటువంటిది, ఆ కవిత్వ పదాలన్నీ కూడా ఆడవాళ్ళ నోట్లో కొన్ని సందర్భాల్లో బయటికి వస్తుంటాయి. అవన్నీ కూడా ఎలా ఉంటుంటాయంటే కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళ మాటలన్నీ కూడా కవిత్వమే అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా అబద్ధాలుగా, అబద్ధాలలో వాళ్ళ మాటలన్నీ కూడా నిజాలు ఏమి తక్కువ ఉంటాయి. విషయాలు, ఆడవాళ్ళ నోట్లో నుంచి వచ్చే విషయాలు కొన్ని నిజాలు ఉండవు. ఉదాహరణకు ఒక సంఘటన జరిగింది అనుకుందాం. ఆ సంఘటనలో ఏమవుతుందంటే ఇద్దరు ఆడవాళ్ళు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు అనుకుందాం. ఆ గొడవ కాస్త ముదిరిపోయిన తర్వాత వారిలో ఒక ఆమె రెండవ ఆమెపై చేయి తీసుకుంది అనుకుందాం. ఆ చేయి తీసుకుని గల కారణం ఏంటి అని చెప్పరు, ఆమె నన్ను కొట్టింది అని చెప్తారు. మరి ఎందుకు ఆమె కొట్టని గల కారణం ఏంటి అది చెప్పదు. ఆమె నన్ను కొట్టింది అంతే, ఆమె నన్ను కొట్టింది. ఎందుకు కొట్టింది, కారణం ఏంటి చెప్పరు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇలాంటి అబద్ధాలలో, సానివాడలు అంటే ఇక్కడ వ్యభిచారణలు. అలాంటి వ్యభిచారణలు సపరేట్గా విడిగా ఒక వాడ అనేటువంటిది ఉంటుంది, అప్పట్లో బాగా ఉండేవాట. అలాంటి సానివాడల్లో, సారాయి కంపులో, ఇక సారాయి కంపు, విపరీతంగా సారా తాగుతున్నటువంటి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి, నగ్నంగా చివికిపోయినటువంటి కవిత్వానికి, అణగారిపోయినటువంటి కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు. అలా కవిత్వం అంతా కూడా చల్లా చెదురుగా పడిపోతూ, అది ఒక కవిత్వం కాదు అనేటువంటిది తాగి ఆ కవిత్వం చెప్పుకుంటూ పోవడం, భూత కవిత్వాలు తమకేదొస్తే అది మాట్లాడుకుంటూ పోవడం, ఇలాంటివన్నీ చెప్తున్నటువంటి వారిలో అగ్నిభిక్ష పెట్టినటువంటి వాడు, అగ్నిభిక్ష పెట్టినవాడు, వాటికి ఆ కవిత్వానికి నిప్పును తగిలించాడు. ఉడుగణాల చెక్కిళ్ళ మీద, ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నే మెయ్యి విరుపులోని మనోహరమైన జిలుగును. ఉడుగణాల చెక్కిళ్ళ మీద, ఉడుగణాల చెక్కిళ్ళ పైన వెలుగును,
మెరుపుల్లోని ఉజ్వలమైన వెలుగును, మెరుపులో ఉన్నటువంటి జిలుగును, మనోహరమైన జిలుగును, వసంతాల కాంతిని, వసంతంలోని కాంతిని, క్రాంతిని మేళవించి, ఆ యొక్క కాంతికి వెలుగును కలిపి, సంధ్యారాగ సలిలాన్ని, సంధ్యారాగం సంధ్యనంతా, సాయంకాలం వెళ్ళినంతా కూడా సంధ్యారాగము అంటారు. సలిలాన్ని, నీటిని, జ్యోత్స్న ద్రవాన్ని, జ్యోత్స్న అంటే వెన్నెల, జ్యోత్స్న అంటే వెన్నెల, వెన్నెల ద్రవాన్ని కలిపి, వసంతంలోని కాంతిని వెలుగునంతా కూడా కలిపివేస్తాడు. అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినాడు. అలాంటి అపురూపమైనటువంటి శిల్పాలంతా కూడా రూప సృష్టి చేశాడు, రూపొందింప చేయడం జరిగింది. అటువంటి అపురూపమైన శిల్పాలంతా కూడా చక్కగా చెక్కాడు. అలాంటి రూపశిల్పి అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదకి దింపినవాడు, నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించిన వాడు, ఆడవాళ్ల చొల్లుల్లో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు, ఉడుగణాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మెయ్యి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల కాంతిని, క్రాంతిని మేళవించి, సంధ్యారాగ సలిలాన్ని, జ్యోత్స్నా ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినవాడు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు. అంటే మగ్దుమ్ మొహియుద్దీన్ గారు సందర్భానుసారంగా తన కవిత్వం ద్వారా భూమిని ఆకాశానికి ఎత్తాడు, ఆకాశాన్ని తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చాడు. నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించాడు. ఆడవాళ్ల చొంగల్లో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపిలో అలా చివికిపోతున్నటువంటి కవిత్వానికి అంతా కూడా నిప్పును తగిలించాడు, వేడిని తగిలించి తద్వారా ఆ యొక్క ఆవేశాన్ని రగిలింపజేశాడు కవిత్వానికి. ఇక ఉడుగణాల యొక్క చెక్కిళ్ళ పైన, ఉడుగణాలు అంటే నక్షత్రాల సమూహాలు, ఉడుగణాలు అంటే నక్షత్రాల యొక్క సమూహాలకు వాటి చెక్కిళ్ళ పైన మెరుపుల్లోని ఉడుగణాల అంటే నక్షత్రాల సమూహం యొక్క చెక్కిళ్ళ పైన వెలుగును అందించడమే కాకుండా మెరుపుల్లో ఉన్నటువంటి జిలుగును, వసంతంలోని కాంతిని, వెలుగును అంతా కలిపివేశాడు. అపురూపమైన శిల్పాలకంతా కూడా చక్కని రూప సృష్టిని చేసినటువంటి వాడు మగ్దుమ్ మొహియుద్దీన్ గారు. అలాంటి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు మరణించాక గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. అలాంటి మగ్దుమ్ మొహియుద్దీన్ గారు మరణం వల్ల జ్యోతి అనేది, వారు వెళ్ళిపోయాక జ్యోతి ఆరిపోయింది, జ్యోతి ఆరిపోయింది. ఈరోజుకి ఇక్కడ ఆపుదాం, మిగిలిన పాఠాన్ని రేపు చెప్పుకుందాం.